యలమంచిలి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వైసీపీ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పేర్ని నాని, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపైనే దృష్టి పెట్టిందని స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దృష్టి పెట్టేది ఒక్కటే, అభివృద్ధి సంక్షేమం. కానీ వైసీపీ నేతలకి అభివృద్ధి భారంగా అనిపిస్తోందని అన్నారు. ఇటీవలి వ్యాఖ్యల్లో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే విజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. హెలికాప్టర్లు పడిపోవాలి, తుఫాన్లు రావాలి, ఇది ఏ రకం రాజకీయం అంటే అభివృద్ధి తట్టుకోలేక మీరే శాపనార్థాలు పెడుతున్నారా అని మండిపడ్డారు. పేర్ని నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? పిల్లి శాపనార్థాల్లాగా శాపనార్థాలు పెడుతున్నారు. ఆల్ ఫ్లైట్ పడిపోవాలా, ఈల్ ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వాలకు వచ్చేద్దామనా? అరే మీరు పనిచేసి ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవాలి, కానీ మీరు వాళ్ళు ఇదైపోవాలా వీళ్ళదైపోవాలని ఏం శాపనార్థాలండి? నాకు అర్థం కాదు. మీ తండ్రి గారు మంచి పేరుంది మచిలీపట్నంలో, ఆయన పేరు తీసి పడేశారు. అక్కడ చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, మీ కొడుకు నేను సరిగ్గా చూడక వేరే పంచలు చేరుతున్నారని. ఇవన్నీ చూసుకోండి ముందు, అంతేగాని మీరు శాపనార్థాలు పెట్టడం ఏంటి? ఇది పద్ధతి కాదు. మీరు మీ మనస్తత్వాన్ని మార్చుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే కదా ఈరోజు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారు. మీ ఆలోచన విధానాలు కరెక్ట్గా లేకే కదా మీరు 11 సీట్లకి మీరు పరిమితం అయ్యారని చెప్పి మీరు తెలుసుకోకపోతే ఎలా? మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబు వస్తాడు, ఇలా 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 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అయ్యా మీ ఎక్స్ప్లెనేషన్ అన్నీ అయిపోయినాయి. మీరు దయచేసి ఫాలో అవ్వండి. దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, డిగ్నిఫైడ్గా మాట్లాడండి, డీసెన్సీతో మాట్లాడండి. అంతే తప్పితే ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా? దయచేసి ఇవన్నీ మాట్లాడకండి. తాలుపు కూలిపోయేలా, వీళ్ళు కూలిపోవాలా, ఈ ఫ్లైట్ కూలిపోవాలా, ఆ హెలికాప్టర్ కూలిపోవాలా, ఇదేంటి? ఇదేం శాపనార్థాలు? ఇదేం శాపనార్థాలు? నాకు అర్థం కాదు. నిన్న రాజకీయ నాయకుడు అంటారా? ఒక మంత్రి చేశారు మీరు, మంత్రి చేసి కనీసం ఏదో ఏంటి ఈ శాపనార్థాలు? నాకు అర్థం కావట్లా. ఒక డిగ్నిటీ ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మంత్రులు చేశారు? మిమ్మల్నే కాదు, ఒక శాసనసభ్యుడు చేశాడంటే ఆ శాసనసభ్యుడికి ఒక విలువ, ఒక పద్ధతి ఉండాలా. సరే, ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరి మీదకు వస్తూ ఉంటాయి, దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు అందరూ చేస్తుంటారు. కానీ మీరేంటండి డైరెక్ట్గా 5 సంవత్సరాలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏం నేర్చుకున్నారు? 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో మీరు ఏం నేర్చుకున్నారు? వైసీపీ పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు? నేర్చుకోండి. అపోజిషన్ స్టేటస్ వస్తే మీరు కూర్చుని ఉంటే అపోజిషన్ పార్టీ కూర్చోవాలా, రావాలా పార్టీ అసెంబ్లీకి. రారు, అసెంబ్లీలో మాట్లాడడం నేర్చుకోవాలా. మీరు ఒక్కరే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కలే. మిగిలిన వాళ్ళు ఏ పార్టీకైనా ఏ నాయకత్వానికైనా ఒకే నాయకుడు ఉండడు. ఒక పార్టీ, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది.